ఇక తిరుపతిలో క్రికెట్ అభిమానుల కోలాహలాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యు. వరకు క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న సమరం రానే వచ్చింది. దాయాదోలు పోరుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సమరాన్ని చూడడానికి మాత్రం క్రీడా అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం తిరుపతిలోని తుమ్మలగుంట స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ మనకు కనబడుతున్న క్రీడాకారులందరూ కూడా క్రికెట్ కోసం ప్రాక్టీస్ కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ సెలక్షన్ కమిటీలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో దాయాదోలు పోరు రావడం, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ 10 ఏళ్ల తర్వాత, ఏదైతే 2007లో 2020 వరల్డ్ కప్లో గెలిచిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మరోమారు ఫైనల్లో తలపనుంది. ఈ నేపథ్యంలో అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఖచ్చితంగా భారతే గెలవాలని చెప్పి కూడా ఉదయం నుంచి కూడా పూజలు పునస్కారాలతో సర్వమత ప్రార్థనలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్కు గెలవడానికి గల అవకాశాలు ఎన్నున్నాయనే విషయాన్ని మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఇప్పుడు ఇండియాకు ఉన్న అవకాశాలు ఏంటి గెలవడానికి? ఇండియాకి చాలా అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా అమ్ముల పొదిలో చాలా అస్త్రాలు ఉన్నాయి. కోహ్లీ రూపంలో కానీ, ధవన్ రూపంలో కానీ, రోహిత్ రూపంలో కానీ, ఇటు అశ్విన్ కానీ, బౌలర్స్ కానీ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. మన ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పుడు మ్యాచ్ వచ్చినా విజయం మన ముంగిట్లో ఉంటుంది, అపజయం వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా విజయం మనదని తథ్యంగా చెప్తున్నారు. అందరు అభిమానులు 3 గంటలకి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠంగా చూస్తున్నారు. కానీ వన్ సైడే జరుగుతున్న మ్యాచ్ కాబట్టి మనం ఏమీ భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా విజయం ఇండియా వైపే ఉంది. జయ హో ఇండియా. అంటే ప్రధానంగా టీమిండియా గేమ్ ప్లాన్ ఎలా ఉండదు? టీమిండియాలో అస్త్రాలు ఇప్పుడు రోహిత్ ఖచ్చితంగా మళ్ళీ ఈరోజు కూడా ఆడే అవకాశాలు దండిగా ఉన్నాయి. మరియు కోహ్లీ, ధోని విజృంభించే అవకాశాలు ఉన్నాయి. మరియు ఇప్పుడు కోహ్లీ సారథ్యంలో చాలా విజయవంతంగా పోతుంది. తనకి ధోని సలహాలు ఇస్తున్న దాని వల్ల వాళ్ళ ఇద్దరు పోరాట పథంతో అంతా టీం మొత్తము అవకాశాలు అందిపించుకునే దానికి ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, 2007 వరల్డ్ కప్ తర్వాత ఇప్పుడు ఆడబోతున్నారు. అదేవిధంగా దాదాపు 10 సంవత్సరాల తర్వాత మరోమారు ఫైనల్ ఆడబోతున్నారు. ఇదివరకు ఒక మ్యాచ్ అన్నది మామూలు మ్యాచ్, కానీ 10 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ లాంటి ఫైనల్లో గెలిచాక మళ్ళీ ఇది ఒక ఫైనల్ ఆడబోతున్నారు. ఎలా ఉండబోతుంది ఇద్దరి మధ్య మానసిక స్థితి కానీ గేమ్ ప్లే? గత 10 ఏళ్ళ నుంచి ఇండియన్ క్రికెట్ టీం మెరుగ్గా ఉంది. ఎక్కడ కానీ ఆస్ట్రేలియాతో కానీ, ఇంగ్లాండ్తో కానీ, తర్వాత సౌత్ ఆఫ్రికాతో కానీ అన్ని మ్యాచ్లు కూడా మనం గెలవడము, మనకు ఎక్కడగానో ఓటమిలు లేవు. కాబట్టి 2007 మనము వరల్డ్ కప్ T20 ఇదే పాకిస్తాన్తో గెలిచాము. ఈరోజు పటిష్ట స్థితిలో ఇండియా టాప్ ఆర్డర్ ఉంది. ఖచ్చితంగా ప్రతి ప్లేయర్ కూడా బాగా ఆడి పాకిస్తాన్ అనేది మొన్న చూసారు, పాకిస్తాన్ మీద మనం ఎలా ఆడినాం అనేది. టాప్ ఆర్డర్ కోహ్లీ అయితేమి, ధోని ముఖ్యంగా ధోని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఖచ్చితంగా ధోని ఈరోజు హీరో రాక్. సరే, మీరు ఒకసారి చెప్పండి, ఇప్పుడు ఒక కోచ్గా మీరు ఎలా చూస్తారు టీమిండియా లైనప్ను కానీ, పాకిస్తాన్ లైనప్ను కానీ? సర్ఫరాజ్ లాంటి మెరుగైన బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ లైనప్ కూడా వాళ్ళకే ఉంది. ఎలా చూస్తారు సార్? బ్యాటింగ్ అనేది ఇండియాకు కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ 6 బ్యాట్స్మెన్ చాలా ఫామ్లో ఉన్నారు. మన బ్యాటింగ్ ఆర్డర్లో ధవన్ కానీ, మన రోహిత్ కానీ కొంచెం ఒక స్టార్టింగ్ మాత్రం కొంచెం చాలా బాగా ఇస్తే మనం ఖచ్చితంగా 350 తక్కువ మనం కొట్టలేము. ఎందుకంటే అంత బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది. ఈవెన్ లాస్ట్ దాకా కూడా మన అశ్విన్ కూడా బాగా ఆడతాడు. దానివల్ల మన ఇండియాకి 350 ఖచ్చితంగా కొడతారు. సపోజ్ బ్యాటింగ్ పాకిస్తాన్ ఆడితే కూడా పాకిస్తాన్ బ్యాటింగ్ లైన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ ఇది కాలేదు. కొంచెం మంచి ఇంగ్లాండ్ కూడా చాలా బాగా గెలిచినారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి మనం అంత ఈజీగా తీసుకోలేము. బట్ పాకిస్తాన్ అనేటప్పుడు ఇండియాకి అగేన్స్ట్గా వచ్చినప్పుడు ఆ బ్లడ్ బాయిల్ అనేది చాలా ఉంటుంది. ఆ బ్లడ్ బాయిల్ మనలాంటి వాళ్ళు ఇంకా కొంచెం మన ఇండియన్ టీంని పెంచాలని బాయ్స్ అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అదేవిధంగా మన బాలాజీ ఆసీత్లో ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని మన చిత్తూరు డిస్ట్రిక్ట్ తరపు నుంచి కొంతమంది ప్లేయర్లు కూడా ఉన్నారు మనతో పాటు. ఇక్కడ దాదాపు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎవరని చెప్తావు ఇండియన్ టీంలో నీకు ఫేవరెట్ ఎవరు ఆడే అవకాశం ఉంది? విరాట్ కోహ్లీనా? ఏంటి స్పెషల్ ఏంటి ఇప్పుడు మన ఇండియన్ టీంలో ఉన్న? మన ఇండియన్ టీంలో స్పెషల్ ఏంటంటే ఎవ్రీబడి వాస్ ప్లేయింగ్ వెరీ గుడ్ అండ్ దే హ్యావ్ బెటర్ బ్యాటింగ్ లైనప్ అండ్ ద బౌలర్స్ ఆర్ వెరీ గుడ్. దే ఆర్ ద డెడ్లియెస్ట్ బెస్ట్ ఓల్డ్స్ బౌలర్ ఇన్ ఇండియా. And we know India's national animal is Bengal tiger and every player in India will be a Bengal tiger. Today we are going to win the match against Pakistan. Pakistan em pedda team kaadu bhayapaddaniki, valla bowling anta katha ledu.
ఇది క్రీడాభిమానులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళ లైనప్ ఎంత ఉన్నా సరే మన బ్యాటింగ్ అంతే స్ట్రాంగ్ గా ఉందని కూడా చెప్తున్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, ఎలా ఉంటుంది మ్యాచ్, ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇట్ విల్ బి ఏ చాలా ఫైటింగ్ మ్యాచే, బట్ వీ హోప్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు అవర్ ఇండియన్ టీమ్ ప్లేయర్స్. ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వస్తుంది, 10 ఏళ్ల తర్వాత అప్పుడు గెలిచి సంబరాలు చేసుకున్నాం, ఈ రోజు రాత్రి సంబరాలను ఎలా చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు? సంబరాలు పాకిస్తాన్ మ్యాచ్ అంటే మాకు మామూలు అయిపోయింది, కానీ ప్రతి సంబరానికి అంబరాన్ని అంటే విధంగా ప్రతి సంబరాన్ని అంతకు మించి మేము సంబరం చేసుకుంటాం. అది 11 కావచ్చు, 12 కావచ్చు, 1 గంట కావచ్చు. ఇది భారతదేశంలో ప్రతి ఒక్క క్రీడాకారుడే కాకపోయినా ప్రతి ప్రజలకు ముసలోళ్ళ కానించి ఏమైంది మ్యాచ్ అయినా అని అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇండియా గెలిచి తీరుతుంది, చరిత్ర పునరావృతం అవుతుంది. మోకా అంటూ వాళ్ళు మోకరిల్లినా కూడా వాళ్ళకి మోకా ఈ జీవితాంత క్రికెట్ ఉన్నంత వరకు పాకిస్తాన్కి ఇండియాకి ఐసీసీ ఛాంపియన్షిప్ లో ఇండియా మీద గెలిచే అవకాశం వాళ్ళకి రాదు. ఎన్ని మోకాలు ట్రై చేసినా నో మోకా. ఇండియా ఎప్పటికి కూడా ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ లో ఇండియా ఉంది, నెంబర్ 1 దీంట్లో ఉంది. ఈ పాకిస్తానే కాదు, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఏ టీంలు వాళ్ళంతా కలిసి వచ్చినా కూడా ఇప్పుడున్న ఇండియన్ లైనప్ ని ఏ మాత్రం కదిలించలేరు. వాళ్ళు గెలవడానికి ఆస్కారం లేదు, దేవుడు చాడితే తప్ప. ఇప్పుడు క్రికెటర్స్ మన ఇండియా మీద గెలిచే అవకాశమే లేదు. ఇండియా టాప్, ఇండియా పాకిస్తాన్ మీద గెలిచి తీరుతుంది. జయ హో ఇండియా. ఇది క్రీడాభిమానులు ఒకటే చెప్తున్నారు, ఏదైతే 2007లో జరిగింది ఈ రోజు కూడా చరిత్ర పునరావృతం అవుతుంటున్నారు. ఎప్పుడు మ్యాచ్లు జరిగినా సరే పాకిస్తాన్ పై ఇండియా గెలుపు అనేది సర్వసాధారణం అయిపోయిందని, ఎన్నిసార్లు వాళ్ళు మోకా అన్నా సరే ఎటువంటి పరిస్థితి కనబడదని, మరోమారు విజయకేతనం ఎగరవేయడం ఖాయం, రాత్రి సంబరాలు జరుపుకోవడం ఖాయం అంటున్నారు క్రీడాభిమానులు. కెమెరా పర్సన్ జంచయ్యతో కార్తీక్, ఎన్టీవీ, తిరుపతి. తిరుపతిలో ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ ఫీవర్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఓవర్ టు యు. కన్యాకుమారి వరకు క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న సమరం రానే వచ్చింది. దాయాదోలు పోరుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సమరాన్ని చూడడానికి మాత్రం క్రీడాభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం తిరుపతిలోని తుమ్మలగుంట స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ మనకు కనబడుతున్న క్రీడాకారులందరూ కూడా క్రికెట్ కోసం ప్రాక్టీస్ కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ సెలక్షన్ కమిటీలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో దాయాదోలు పోరు రావడం, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ 10 ఏళ్ల తర్వాత, ఏదైతే 2007లో 2020 వరల్డ్ కప్లో గెలిచిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మరోమారు ఫైనల్లో తలపనుంది. ఈ నేపథ్యంలో అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఖచ్చితంగా భారత గెలవాలని చెప్పి కూడా ఉదయం నుంచి కూడా పూజలు పునస్కారాలతో సర్వమత ప్రార్థనలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్కు గెలవడానికి గల అవకాశాలు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఇప్పుడు ఇండియాకు ఉన్న అవకాశాలు ఏంటి గెలవడానికి? ఇండియాకి చాలా అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా అమ్ముల పొదిలో చాలా అస్త్రాలు ఉన్నాయి. కోహ్లీ రూపంలో కానీ, ధావన్ రూపంలో కానీ, రోహిత్ రూపంలో కానీ, ఇటు అశ్విన్ కానీ, బౌలర్స్ కానీ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. మన ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పుడు మ్యాచ్ వచ్చినా విజయం మన ముంగిట్లో ఉంటుంది, అపజయం వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా విజయం మనదని తథ్యంగా చెప్తున్నారు. అందరు అభిమానులు 3 గంటలకి కోసం ఎదురు చూస్తున్నారు, ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠంగా చూస్తున్నారు. కానీ 1 సైడే జరుగుతుంది మ్యాచ్ కాబట్టి మనం ఏమీ భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా విజయం ఇండియా వైపే ఉంది. జయ హో ఇండియా. అంటే ప్రధానంగా టీమిండియా గేమ్ ప్లాన్ ఎలా ఉండదు? టీమిండియాలో అస్త్రాలు ఇప్పుడు రోహిత్ ఖచ్చితంగా మళ్ళీ ఈ రోజు కూడా ఆడే అవకాశాలు దండిగా ఉన్నాయి. మరియు కోహ్లీ, ధోని విజృంభించే అవకాశాలు ఉన్నాయి. మరియు ఇప్పుడు కోహ్లీ సారథ్యంలో చాలా విజయవంతంగా పోతుంది. తనకి ధోని సలహాలు ఇస్తున్న దాని వల్ల వాళ్ళిద్దరూ పోరాట పథంతో అంతా టీం మొత్తము అవకాశాలు అందిపించుకునే దానికి ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, 2007 వరల్డ్ కప్ తర్వాత ఇప్పుడు ఆడబోతున్నారు. అదేవిధంగా దాదాపు 10 సంవత్సరాల తర్వాత మరోమారు ఫైనల్ ఆడబోతున్నారు. ఇదివరకు ఒక మ్యాచ్ అన్నది మామూలు మ్యాచ్, కానీ 10 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ లాంటి ఫైనల్లో గెలిచాక మళ్ళీ ఇది ఒక ఫైనల్ ఆడబోతున్నారు. ఎలా ఉండబోతుంది ఇద్దరి మధ్య మానసిక స్థితి కానీ గేమ్ ప్లే? గత 10 ఏళ్ళ నుంచి ఇండియన్ క్రికెట్ టీం మెరుగ్గా ఉంది. ఎక్కడ కానీ ఆస్ట్రేలియాతో కానీ, ఇంగ్లాండ్తో కానీ, తర్వాత సౌత్ ఆఫ్రికాతో కానీ అన్ని మ్యాచ్లు కూడా మనం గెలవడము, మనకి ఎక్కడగానో ఓటమిలు లేవు. కాబట్టి 2007 మనము వరల్డ్ కప్ T20 ఇదే పాకిస్తాన్తో గెలిచాము. ఈరోజు పటిష్ట స్థితిలో ఇండియా టాప్ ఆర్డర్ ఉంది. ఖచ్చితంగా ప్రతి ప్లేయర్ కూడా బాగా ఆడి పాకిస్తాన్ అనేది మొన్న చూశారు, పాకిస్తాన్ మీద మనం ఎలా ఆడినాం అనేది. టాప్ ఆర్డర్ కోహ్లీ అయితేమి, ధోని ముఖ్యంగా ధోని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఖచ్చితంగా ధోని ఈరోజు హీరో రాక్.
సరే మీరు ఒకసారి చెప్పండి, ఇప్పుడు ఒక కోచ్గా మీరు ఎలా చూస్తారు టీమిండియా లైనప్ను కానీ పాకిస్తాన్ లైనప్ను కానీ? సర్ఫరాజ్ లాంటి మెరుగైన బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ లైనప్ కూడా వాళ్ళకే ఉంది, ఎలా చూస్తారు? సార్ బ్యాటింగ్ అనేది ఇండియా కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ 6 బ్యాట్స్మెన్ చాలా ఫామ్లో ఉన్నారు. మన బ్యాటింగ్ ఆర్డర్లో ధవన్ కానీ మన రోహిత్ కానీ కొంచెం ఒక స్టార్టింగ్ మాత్రం కొంచెం చాలా బాగా ఇస్తే మనం ఖచ్చితంగా 350 తక్కువ మనం కొట్టలేము. ఎందుకంటే అంత బ్యాటింగ్ చాలా బాగుంది. ఈవెన్ లాస్ట్ దాకా కూడా మన అశ్విన్ కూడా బాగా ఆడతాడు. దానివల్ల మన ఇండియాకి 350 ఖచ్చితంగా కొడతారు. సపోజ్ బ్యాటింగ్ పాకిస్తాన్ ఆడితే కూడా పాకిస్తాన్ బ్యాటింగ్ లైన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ ఇది కాలేదు. కొంచెం మంచి ఇంగ్లాండ్ కూడా చాలా బాగా గెలిచినారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి మనం అంత ఈజీగా తీసుకోలేము. బట్ పాకిస్తాన్ అనేటప్పుడు ఇండియాకి అగేన్స్ట్గా వచ్చినప్పుడు ఆ బ్లడ్ బాయిల్ అనేది చాలా ఉంటుంది. ఆ బ్లడ్ బాయిల్ మనం మనలాంటి వాళ్ళు ఇంకా కొంచెం మన ఇండియన్ టీంని పెంచాలని బాయ్స్ అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అదేవిధంగా మన బాలాజీ ఆసిత్లో ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని మన చిత్తూరు డిస్ట్రిక్ట్ తరపు నుంచి కొంతమంది ప్లేయర్లు కూడా ఉన్నారు మనతో పాటు, ఇక్కడ దాదాపు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎవరని చెప్తావు ఇండియన్ టీంలో నీకు ఫేవరెట్ ఎవరు ఆడే అవకాశం ఉందనుకుంటారు? విరాట్ కోహ్లీనా? ఏంటి స్పెషల్ ఏంటి ఇప్పుడు మన ఇండియన్ టీంలో ఉన్న? మన ఇండియన్ టీంలో స్పెషల్ ఏంటంటే ఎవ్రీబడి వాస్ ప్లేయింగ్ వెరీ గుడ్ అండ్ దే హ్యావ్ బెటర్ బ్యాటింగ్ లైనప్ అండ్ ద బౌలర్స్ ఆర్ వెరీ గుడ్. దే ఆర్ ద డెడ్లియెస్ట్ బెస్ట్ ఓల్డ్స్ బౌలర్ ఇన్ ఇండియా. And we know India's national animal is Bengal tiger and every player in India will be a Bengal tiger. Today we are going to win the match against Pakistan. Pakistan ఏం పెద్ద టీం కాదు భయపడడానికి, వాళ్ళ బౌలింగ్ అంత కథ లేదు. ఇది క్రీడాభిమానులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళ లైనప్ ఎంత ఉన్నా సరే మన బ్యాటింగ్ అంతే స్ట్రాంగ్ గా ఉందని కూడా చెప్తున్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఎలా ఉంటుంది మ్యాచ్, ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇట్ విల్ బి ఏ చాలా ఫైటింగ్ మ్యాచే. బట్ వీ హోప్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు అవర్ ఇండియన్ టీమ్ ప్లేయర్స్. ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వస్తుంది, 10 ఏళ్ల తర్వాత అప్పుడు గెలిచి సంబరాలు చేసుకున్నాం. ఈ రోజు రాత్రి సంబరాలను ఎలా చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు? సంబరాలు పాకిస్తాన్ మ్యాచ్ అంటే మాకు మామూలు అయిపోయింది. కానీ ప్రతి సంబరానికి అంబరాన్ని అంటే విధంగా ప్రతి సంబరాన్ని అంతకు మించి మేము సంబరం చేసుకుంటాం. అది 11 కావచ్చు, 12 కావచ్చు, 1 గంట కావచ్చు. ఇది భారతదేశంలో ప్రతి ఒక్క క్రీడాకారుడే కాకపోయినా ప్రతి ప్రజలకు ముసలోళ్ళ కానించి ఏమైంది మ్యాచ్ అయినా అని అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇండియా గెలిచి తీరుతుంది, చరిత్ర పునరావృతం అవుతుంది. మోకా అంటూ వాళ్ళు మోకరిల్లినా కూడా వాళ్ళకి ఈ జీవితాంత క్రికెట్ ఉన్నంత వరకు పాకిస్తాన్కి ఇండియాకి ఐసీసీ ఛాంపియన్షిప్లో ఇండియా మీద గెలిచే అవకాశం వాళ్ళకి రాదు. ఎన్ని మోకాలు ట్రై చేసినా నో మోకా. ఇండియా ఎప్పటికి కూడా ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో ఇండియా ఉంది, నెంబర్ 1 దీంట్లో ఉంది. ఈ పాకిస్తానే కాదు, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఏ టీంలు వాళ్ళంతా కలిసి వచ్చినా కూడా ఇప్పుడున్న ఇండియన్ లైనప్ని ఏ మాత్రం కదిలించలేరు. వాళ్ళు గెలవడానికి ఆస్కారం లేదు, దేవుడు ఆడితే తప్ప. ఇప్పుడు క్రికెటర్స్ మన ఇండియా మీద గెలిచే అవకాశమే లేదు. ఇండియా టాప్, ఇండియా పాకిస్తాన్ మీద గెలిచి తీరుతుంది. జయ హో ఇండియా. ఇది క్రీడాభిమానులు ఒకటే చెప్తున్నారు. ఏదైతే 2007లో జరిగింది, ఈ రోజు కూడా చరిత్ర పునరావృతం అవుతుంటున్నారు. ఎప్పుడు మ్యాచ్లు జరిగినా సరే పాకిస్తాన్ పై ఇండియా గెలుపు అనేది సర్వసాధారణం అయిపోయిందని, ఎన్నిసార్లు వాళ్ళు మోకా అన్నా సరే ఎటువంటి పరిస్థితి కనబడదని, మరోమారు విజయకేతనం ఎగరవేయడం ఖాయం, రాత్రి సంబరాలు జరుపుకోవడం ఖాయం అంటున్నారు క్రీడాభిమానులు. కెమెరా పర్సన్ చెంచయ్యతో కార్తీక్.